హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే ఈవినింగ్ 4 o'clock నుండి నైట్ 11 o'clock వరకు ఈవినింగ్ రొటీన్ అనమాట. మా జోసి స్కూల్ నుండి రాగానే రాగి మాల్ట్ చేయమని అడిగింది. సో అందుకని వాటర్ పెట్టేసి కొంచెం గ్లాస్లో ఒక 2-3 స్పూన్ల రాగి పిండి వేసి వాటర్లో కలిపి బాయిలింగ్ వాటర్లో అయితే పోస్తున్నాను. అయితే నేను చేసిన ఈ రాగి జావా మా జోషికి నచ్చలేదు. యాక్చువల్గా మా జోషి చేసుకుంటుంది, ట్యూషన్కు టైం అయింది అని చెప్పి నన్ను చేయమనింది అనమాట. నేను కొంచెం పల్చగా చేసినానంట. ఆమె ఇంకా చాలా బాగా చేసుకుంటుంది. సో నువ్వు ఇంత పల్చగా చేసినావు మమ్మీ, నువ్వు చేసినది ఏం బాగాలేదు అనింది. మా జోషి చిన్న చిన్న వంటలు బాగా చేసుకుంటుంది. ఈ రాగి మాల్ట్ వేసుకుంటుంది ఎప్పుడన్నా. ఇప్పుడు కార్తీకం కదా పాపం, మా జోషికి కూడా ఎగ్గు కూడా లేదు. ఎప్పుడెప్పుడు ఎగ్గులు పెడతానా అని చూస్తూ ఉంది అనమాట. 1 month నుండి నో ఎగ్. సో ఇద్దరం అయితే జోషికి కూడా బెల్లం పౌడరే వేసినాను కప్పులో. సో నేను కూడా రాగి మాల్టే తాగుదామని చెప్పి ఇద్దరికి 2 కప్పులకు రాగి మాల్ట్ పోసుకున్నాం. అయితే జోషికి అంత నచ్చలేదు, కొంచెమే తాగేసింది. నేనైతే తాగేసాను. సో ఈరోజు అయితే జోషిని స్కూల్ నుండి తీసుకొచ్చే ముందే నేను ఉసిరికాయ ఊరగాయకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఉసిరికాయలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నాను. తర్వాత పోపు చల్లారనికి పోపు కూడా వేసి అన్ని ఎల్లుల్లిపాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ స్కూల్కు టైం అవుతుందని వెళ్ళినాను అనమాట. సో వచ్చిన తర్వాత అయితే స్కూల్ నుండి వచ్చినాక జోషికి రాగిమాలు చేసి ఇచ్చేసి తర్వాత అయితే ఈ ఊరగాయ అంతా అంటే అన్నీ కలపాలి. ఉసిరికాయలు, కారము అవన్నీ మెజర్మెంట్ తీసుకొని ఇంకా ఉసిరికాయ ఊరగాయ కలిపి ఒక 2-3 రోజులు పక్కన పెడితే మంచిగా ఊరుతుంది. సో ఫస్ట్ నేను ఒకసారి వీడియో పెట్టానండి ఉసిరికాయ ఊరగాయ. అది నేను పెట్టిందే, బట్ నేను వేరే అక్కకి పెట్టించాను. అది అంటే అక్క వాళ్ళ పాపకి హాస్టల్ దగ్గరికి వెళ్తుంది, నాకు పెట్టడం రాదురా అంటే అక్కకి 1 kg ఉసిరికాయలు అయితే పెట్టించాను. నేను ఇంకా సీజన్ అయిపోతుంది, నేను పెట్టుకోలేదు అని చెప్పి నేను ఈరోజు అయితే పెట్టానమాట. మళ్ళీ సీజన్ అయిపోతే ఉసిరికాయలు దొరకవు కదా. అలాగే 1 kg తెచ్చి కొన్ని ఉసిరికాయలు ఒక 7-8 ఉసిరికాయలు, ఒక 10 ఉసిరికాయలమైన నేను ప్రతిసారి ఆయిల్ తయారు చేసుకుంటాను. మందారం ఆకులు, ఉసిరికాయలు అన్నీ వేసి, అందుకోసమని కొన్ని ఉసిరికాయలు అయితే పక్కకు తీశాను. సో నేను తీసుకున్న దానికి కరెక్ట్ ఒక మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా. సో నేను ఫస్ట్ ఉసిరికాయలో ఒక దానికి కొలుచుకున్నాను. సో దాంట్లో ఈ కప్పు నిండా కొంచెం తక్కువ కారం ఎక్కువ ఉందని కారం వేసేసి ఓన్లీ పావు వంతు ఉప్పు వేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఉసిరికాయలు అయితే చాలా బాగుంటాయి. ఈ సీజన్లో మీరు పెట్టకుంటే కినా పెట్టేసుకోండి. మళ్ళీ ఉసిరికాయలు దొరకవు కదా, బాగుంటుంది ఊరగాయ వేడి వేడి అన్నంలోకి కానీ ఎప్పుడైనా ఉప్మాలోకి కానీ. ఇంకోటి ఏంటంటే ఉసిరికాయ బాగా డీప్ ఫ్రై చేయకుండా కొంచెం మీడియంగా మూత పెట్టేసి మగ్గనిస్తే అవి కొంచెం మెత్తబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తే చాలండి. డీప్ ఫ్రై చేయకుండా పైన మూత పెట్టి ఆవిరి కొద్దిసేపు మూత పెట్టి అలా మగ్గనిస్తేనే ఆయిల్లో మంచిగా ఉంటుంది ఊరగాయ. అంటే ముక్క బాగా డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే గట్టిగా అవుతుంది లోపల తినేటప్పుడు ఉసిరికాయ. ఇలా కొంచెం మగ్గనిస్తే మెత్తగా ఉంటుంది. సో నేనైతే ఇలానే చేస్తాను ఉసిరికాయ అయితే. తర్వాత నాకైతే మనము ఎన్ని పనులు చేసినా ఆ పనులు అయితేనే ఉంటాయి. బట్ హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటుంది అంటారు చాలామంది. నాకైతే ఈరోజు అసలు ఖాళీనే లేదు. ఇంకోటి ఒక 2 రోజుల ముందు వాషింగ్ మిషన్ పాడైంది. ఆ బట్టలు వెళ్తూనే ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ ఇలాంటి స్పెషల్గా ఊరగాయలు లేకపోతే ఇంకేమన్నా స్పెషల్గా వంటలు, పిండి వంటలు చేయాలంటే అసలు మధ్యాహ్నం అంతా ఖాళీనే ఉండదు. ఇప్పుడు నేను ఈ ఉసిరికాయ ఊరగాయ కోసం మధ్యాహ్నం లంచ్ తిన్నప్పటి నుండి ఈ ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకోవాలి, దాన్ని తుడుచుకోవాలి నీట్గా, మళ్ళీ అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి. అసలు ఎంత పని ఉంటుందో. మళ్ళీ ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలి. అంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, టిఫిన్లు చేయాలి, మళ్ళీ ఇలాగ ఊరగాయలు ఇవన్నీ పెట్టాలంటే అసలు ఆ రోజు మొత్తం నాకు తీరికే ఉండదన్నమాట. దానికి తోడు యూట్యూబ్ ఒకటి. అంటే యూట్యూబ్ చేస్తున్నా కానీ 9 నెలల నుండి నాకైతే అంటే ఒక పెద్ద పని అయితే ఎక్కువ అయింది. కానీ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఓకే, నాకైతే ఒక పని దొరికిందండి. డబ్బులు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు, వచ్చినా రాకున్నా పర్లేదు. కానీ
అంటే నేను ఇప్పుడు మనం ఒక పని మీద ఫోకస్ చేయాలి అంటారు కదా, సో నేనైతే అలా యూట్యూబ్ మీద బాగా ఫోకస్ చేయాలి అని నిర్ణయించుకున్నాను. యాక్చువల్గా నాకు జాబ్ చేయాలని చాలా ఇష్టము, కాకపోతే కొన్ని సందర్భాల వల్ల నాకు కుదరడం లేదు. సో అందుకోసమని జాబ్ని అయితే వదిలేసినాను. ఇంకా ఇప్పుడు చెయ్యాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరు నన్ను తీసుకోరేమో అనిపిస్తుంది. ఆల్రెడీ మనం కెరీర్ వదిలేసి 10 ఏళ్ళు అయింది. నేను 2013లో ఫార్మసీ అయిపోయి చేసినాను. తర్వాత 14-15లో ఎం ఫార్మసీ అయిపోయింది. ఇన్నేళ్ళ తర్వాత ఎవరు తీసుకుంటారండి మనల్ని జాబ్కి? తీసుకొని కూడా తీసుకోరు. సో ఇక్కడైతే ఆ పోపేసిన ఆయిల్ కూడా కలుపుతున్నాను. అసలు రోజు మొత్తం ఈరోజైతే ఖాళీనే లేదు నాకు. మళ్ళీ నేను ఇక్కడ అవి కలుపుతూ ఉంటే మా జోషి ఇంకా ట్యూషన్ కోనికి రెడీ అయ్యి వచ్చి కుచ్చులు ఊడిపోయినాయి జడకు అని చెప్పి కుచ్చులు ఏమంటుంది. ఇగో నేను అసలు ఈమె ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో కూడా చూడలేదు. మళ్ళీ చేతులు కడుక్కొని వచ్చుకొని, చేతులు పచ్చడి కలిపేటప్పుడు ఎప్పుడు తడి ఉండొద్దు. మళ్ళీ నేను అక్కడ అందుకే కర్చీఫ్లు తగిలించుకున్నాను. నా వంట రూమ్ అయితే మరీ నీట్గా లేదు. ఇవన్నీ అంత ఊరగాయ కోసం అన్నీ ప్రిపేర్ చేసినవి ఎక్కడంటే అక్కడ పెట్టి మొత్తం. మళ్ళీ ఇంకోటి, వంట రూమ్ కొంచెం కబోర్డ్స్ ఉండడం వల్ల చిన్న ఉంటుంది. ఒక మనిషి ఉంటే ఇంకో మనిషి రావడానికి, కదలడానికి అంత స్పేస్ ఉండదు ఈ ఇంట్లో కొంచెం. కాకపోతే కొంచెం కబోర్డ్స్ ఉన్న ఇల్లు నీట్గా ఉంటుందని తీసుకున్నాం. చూడండి, ఊరగాయ అయితే మంచిగా కలిపిన, కలర్ఫుల్గా ఉంది. ఇది పైన మూత పెట్టేసి కబోర్డ్లో, అంటే ఎక్కడైనా పిల్లలు అందని ప్లేస్లో ఒక 2-3 రోజులు, మళ్ళీ ఈరోజు కలిపినాం కదా, మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ అట్లా కలిపి ఒక 2 రోజుల తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకుంటే చెక్ చేసుకుంటే మంచిగా ఊరుతుందండి. మంచిగా ఒక 4-5 రోజులు ఊరిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేమ్ కొత్త పచ్చడిలాగా అలానే ఉంటుంది. ఊరగాయ పెట్టేసి మా నిత్తులైతే ఇంకా టీవీ మీదనే ఫోకస్ మీద ఉంటాడు. ఇంకా నిద్రపోయి లేచినాడంటే ఆ దివానం మీద బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా మళ్ళీ మడత పెట్టాలి ఈరోజు. అవి నైట్కి అవుతాయో ఏమో. ఇప్పుడు ఈ ఇల్లంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ నేను కొంచెం కాఫీయో టీయో తాగేసి మళ్ళీ వాకింగ్కి వెళ్తానమాట. నాకైతే అసలు ఈరోజు మార్నింగ్ నుండి రెస్ట్ లేక అసలు మస్తు బాగా నడుము నొప్పి తీస్తుంది. అసలు ఏంటో అండి, ఒక ఫస్ట్ డెలివరీకి భలే స్ట్రాంగ్ ఉంటాము. అప్పుడైతే నేను పెద్ద అంటే బొంతలు ఉంటాయి కదా, అవి కూడా పిండి ఆరేసేదాన్ని, అంత స్ట్రాంగ్ ఉండేదాన్ని. నితీష్ ఎప్పుడైతే సిజరిన్ అయిందో అసలు ఏమన్నా కొంచెం హెవీ వెయిట్ లాగినామనుకో విపరీతమైన నడుము నొప్పి వచ్చేస్తుంది. అది కాల్షియం తక్కువ అవ్వడం వల్ల వస్తుందా, లేకపోతే నిజంగానే మనము అంత బరువు లేవనెత్తక, అంటే అంత స్ట్రెయిన్ మనం తీసుకుండడం వల్ల నడుము నొప్పి వస్తుందో తెలియదు. కానీ రోజు మొత్తం విపరీతంగా అసలు రెస్ట్ లేకుండా పని చేస్తే ఆ రోజు నాకు కంపల్సరీ నడుమున వస్తుంది. అసలు అప్పుడు జనరేషన్లో వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్లో ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ పొలం పనులు కూడా చేసేవాళ్ళు. వాళ్ళు అసలు అంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగే వాళ్ళో తెలియదు. మన జనరేషన్ అయితే అంటే పోనీ వాళ్ళకి ఇంట్లో పనులు పొలం పనులు చేసుకున్న పిల్లలను పట్టుకోనికైతే వాళ్ళ అత్తలు మామలు వాళ్ళు అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనం పిల్లలను మనమే పట్టుకోవాలి, పనులు మనమే చేసుకోవాలి. ఇంకోటి, అప్పుడు ఉన్నంత అంటే స్ట్రాంగ్ ఫుడ్ కూడా ఇప్పుడు లేదు. ఉన్నా మనం తినడం లేదేమో మేబీ. తర్వాత అయితే నేను ఈవినింగ్ 6:30 to 7:30 కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తాను 1 అవర్. తర్వాత వచ్చిన తర్వాత నైట్ డిన్నర్లోకి నేను టమాటా చట్నీ చేసినాను. ఇది కొంచెం పెసరట్లకు బాగుంటుందని టమాటాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి టమాటా చట్నీ, ఇదైతే బాగుంటుంది. నేను చట్నీలు మారుస్తూ ఉంటాను అనమాట. ఈవినింగ్ మా ఇంట్లో మా జోసి రైస్ అస్సలు తినదు, నేను కూడా తక్కువ అండి. ఈ చలికి అసలు రైస్ అంటే రైస్ మధ్యాహ్నం రవ్వ తింటాను, నైట్ నేను ఎప్పుడు రైస్ తినలేండి, ఏదో ఒక టిఫినే తింటాను. సో మధ్యాహ్నమే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట పెసులు. ఒక 2 గ్లాసుల పెసులు పోసి జస్ట్ ఒక పిరికెడు బియ్యం పోసాను. తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. అయితే నాకు జోషికి మాకు ఇట్లా పట్టుకొని మా నితీష్కి ప్లెయిన్గా పడతాను. వాడు అస్సలు కారం కొంచెం కూడా తినాడనమాట. సో కొంచెం ఉప్పు వేసి ఇంకా పెసరట్టు అయితే వేసిస్తాను. ఎవరైనా సరే డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు పెసరట్టు అనేది చాలా చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట, మంచి ప్రోటీన్ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ
ఈవినింగ్ డిన్నర్లోకైనా ప్రోటీన్ ఫుడ్ డైట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు కార్తీకం కదా, నాన్ వెజ్ తిననప్పుడు అయితే మంచిగా ఇలా పెసరట్టు కానీ, తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉన్న ఈ రాజ్మా కర్రీ కానీ, లేకపోతే పన్నీర్ కర్రీ కానీ ఇలాంటివి తింటే మనకు కొంచెం అంటే వెజ్లో కూడా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. మనం కొంచెం వీక్ కాకుండా ఉంటాం అన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ నెల మొత్తం అస్సలు ఎగ్ కానీ ఏం తినలేదు కదా, సో నేను అలా బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట మీల్స్. ఒక్కొక్క రోజు పెసర గుగ్గుళ్ళు కానీ, ఇట్లా పెసరట్టు కానీ, లేకపోతే మంచిగా ఒక గ్లాస్ బియ్యం పోసి ఒక గ్లాస్ పెసరపప్పు వేసి కిచిడి అయితే ఈవినింగ్ టైమ్స్ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ చల్లదనానికి వేడిగా తింటుంటే పోతుంటుంది. అసలు మధ్యాహ్నం లంచ్లోకైనా నైట్ డిన్నర్లోకైనా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఎక్కువ పప్పు వేసుకొని కొంచెం రైస్ వేసుకొని చేసుకోవాలి కిచిడి, చాలా బాగుంటుంది. సో డైట్ చేసే వాళ్ళు ఎవరైనా పెసరట్టు మంచిగా ఎవరైనా తినొచ్చండి. క్వాంటిటీ కొంచెం అంటే 3 తినే చోట 2 అలా తినండి. హెల్త్కి అయితే చాలా మంచిది పెసరట్టు. తర్వాత అయితే పెసరట్టు మీద కొంచెం ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం పైన కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇంకోటి పెసరట్టు మీ దగ్గర నెయ్యి బాగుంటే లైట్గా నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతగానం పెసరట్టు అంతా చేసినానా, మా వారు వచ్చి నాకు పెసరట్టు వద్దు రైసే కావాలి అన్నారు. ఆయన రావడమే లేట్ వచ్చినాడు పాపం. ఇక ఏం చేస్తాం, మళ్ళీ ఆయన రైస్ కావాలంటే రైస్ పెట్టేసి మళ్ళీ ఆయన కోసం కొంచెం వేడిగా ఆయన మజ్జిగ చారు బాగా తింటాడు. కొంచెం చిక్కుడుగాయ ఉంటే చిక్కుడుగాయ మళ్ళీ ఆయనకు మజ్జిగ చారు చేసి ఇచ్చినాను. మా ఇంట్లో అయితే ఉన్నది నలుగురం, కానీ నలుగురికి 4 రకాల వంటలు అవుతాయి ఒక్కొక్కసారి. అసలు ఏంటో అండి, మనం ఒక్కోసారి మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా చేయాల్సింది వస్తుంది ఆ వంటలు. అంటే నాకు నచ్చిన ఫుడ్ నేను చేయకపోతే తినను అని కూడా కూర్చుంటారు. ఎస్పెషల్లీ మా జోషి, మా నితీష్ బాబాన్న అయితే ఏది పెడితే అది తినేస్తాడు, కానీ మా జోషితో అయితే చాలా అంటే చాలా కష్టము. ఇంకా ఈ మధ్య ఈ నెల రోజుల నుండి ఎగ్గులు చికెన్ ఏమీ లేక ఎప్పుడెప్పుడు ఎగ్గన్న పెడతారా మా మమ్మీ అని ఎదురు చూస్తుంది. ఇంతకుముందు దానికి ఇష్టమైన కర్రీ నేను చేయకపోతే డైరెక్ట్ వంట రూమ్లోకి వెళ్ళిపోయి అదే మంచిగా ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ వేసుకునేది. సో ఈ మధ్య ఇంకా కార్తీకం నుండి ఏం తినట్లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు కార్తీకం అయిపోతుంది అని ఎదురు చూస్తుంది. మీలో ఎంతమంది కార్తీకంలో నాన్ వెజ్ తినారో కామెంట్ చేయండి. సో నేనైతే ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసి నేను ఒక 2 పెసరట్లు అయితే తిన్నాను. నాకైతే పెసరట్టు చాలా ఇష్టము. ఈ డైట్లో కూడా మంచిగా తినేసేయచ్చు. తిన్న తర్వాత అయితే బట్టలు మడతేసే ఉన్నాయి. అసలు ఏంటో అండి, ఒక పని తర్వాత ఒక పని తిరుగుతూనే ఉంటుంది అనమాట. తర్వాత తిన్న తర్వాత అయితే బిగ్ బాస్ చూశాను. 8:30కి తిన్నానులేండి. తర్వాత ఇంకా కొంచెం పని ఉంటే కొంచెం నీట్గా చేసుకొని వంట రూమ్ అవి ఇవి, తర్వాత బిగ్ బాస్ చూసుకుంటూ బట్టలు మడతేసుకుంటాను అనమాట. నేను ఆ దివానం మీద ఉన్నాయి కదా మొత్తము ఇల్లు ఉడిచేటప్పుడు, అవన్నీ నైట్కి క్లియర్ చేసినాను. నా ఫేసింగ్ అప్పటికి అలసిపోయినా. అసలు ఈరోజు మధ్యాహ్నం కూడా కొద్దిసేపు కూడా రెస్ట్ అనేది తీసుకోలేదు. నేను తిరిగి చూసేసరికి మా నిత్తులు ఆడిన బొమ్మలన్నీ ఇంటి నిండా పడి ఉన్నాయన్నమాట. దానిలో చూస్తేనేమో అయ్యో తీసిపెట్టి పడుకుంటే బాగుంటుంది అనిపించింది. కాకపోతే నా వల్ల అస్సలు కాలేదు. నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అసలు రెస్ట్లెస్గా ఉండేసరికి. ఇంకా మెల్లగా నేను పోయి నిత్తులు అనేసరికి మా నిత్తులు నేను తీస్తానులే మమ్మీ అని చెప్పి కవర్ పట్టుకోమన్నాడు. మా నిత్తిస్లో ఉన్న ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే ఫస్ట్ నుండి నేను నేర్పించినాను. అంటే ఈ చిన్న చిన్న బొమ్మలు ఇండ్లంతా పాడేస్తారు కదా, ఇంకా అవి అసలు వంగి తీయాలంటేనేమో విపరీతంగా నడుమును వస్తుంది. ఇప్పుడు నిత్తులు వంగినట్టు నేను అస్సలు వంగలేను. అంత వంగితే నా నడుము ఇంకా కుట్లేయాల్సింది వస్తుందేమో, అంత బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మంచిగా ఎట్లా ఆడిండో మళ్ళీ ఒక 1/2 అవర్ ఒక 1 అవర్ టైం ఇస్తే వెంటనే తీయకపోయినా వాడే తీస్తాడు. మెల్లగా తీనానా ప్లీజ్ అంటే చాలు మా వాడిని. ఇంకా అన్నీ నిదానంగా ఒక్కొక్కటి వంగి ఏరి ఏ కవర్ అయితే పెట్టినానో ఆ కవర్లో మొత్తం వేసేస్తాడు. బొమ్మలన్నీ నీట్గా తీసేస్తాడు. ఇది ఒకటి మంచి హ్యాబిట్ అయితే నేర్చుకున్నాడు మన నితీష్ బాబు. అసలు గుడ్ అంటే గుడ్ అనమాట ఈ విషయంలో మాత్రం. అంత వంగి నేను అస్సలు తీయలేను.
ఏమేం పాడేసినాడో తీ నాన్న అంటే అన్నీ తీస్తాడు. ఆడుకునేటప్పుడేమో మంచిగా పెట్టి ఆడుకున్నాడు. ఇంకా కొద్దిసేపు వదిలేస్తాడు, వెంటనే అడగొద్దు తీయమని. ఒక 10-15 నిమిషాలు వాడు ఆడుకోవడం పూర్తి అయ్యి ఇంకా పూర్తిగా వదిలేసినాక ఇక మళ్ళీ ఏదన్నా పని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నాన్న ప్లీజ్ నాన్న తీద్దురా నాన్న ఇవన్నీ అంటే అన్నీ వచ్చి నీట్గా తీసేస్తాడనమాట. అసలు గుడ్ అంటే గుడ్ అనమాట మా నితీష్ అయితే. చిన్నప్పటి నుండి నేను కొంచెం కొంచెం అలవాటు చేసినాను. కొన్ని కొన్ని పనులు మనం అలవాటు చేయాలి పిల్లలకి. ఆ అలవాటుతోనే వాళ్ళు ఓ మమ్మీకి ఇలా ఆడుకున్న వెంటనే మళ్ళీ బొమ్మలన్నీ తీసి పెట్టాలి అనేది వాళ్ళకు ఒక అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏదో టెడ్డీ బేర్ పడితే అది కూడా తీసి కబోర్డ్లో పెడుతున్నాడు. ఈ కబోర్డు కూడా నేను ఎంత సదిరినా మా నితీష్ రోజు దీన్ని బీక్తాడు. ఈ చిన్న టెడ్డీ బేర్తో మాత్రం రోజంతా ఆడతాడు. దాన్ని అయితే వాడు పక్కన పడుకోబెట్టుకుంటాడు, జో కొడతాడు. వద్దులే, ఒక్కోసారి క్యూట్ క్యూట్ వేషాలైతే అసలు చూస్తే ముచ్చటేస్తుంటుంది మా నితీష్ని అయితే. ఇంకా లాస్ట్లో ఐఫై ఇవ్వాలి మా వాడికి. ఇంకా ఐఫై ఇస్తే హ్యాపీ అనమాట, పని అంతా అయిపోయింది డన్ అంటాడు. సో ఇదండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.